మాస్ మహారాజ్ రవితేజ ఇరుముడితో ఫుల్ జోష్లో ఉన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా కాలంగా ఒక మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న రవితేజకు ఇరుముడి ఒక మంచి బూస్ట్ ఇచ్చింది. దీంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సినిమా జోరు చూపిస్తూ 100 కోట్ల మార్క్ దాటేసింది. అయితే ఇంతలోనే ఇరుముడికి ఒక కొత్త టెన్షన్ మొదలైంది. సినిమాలోని కొన్ని సీన్స్ ఇప్పుడు వివాదానికి కారణం అవుతున్నాయి. ముఖ్యంగా స్కూల్ టీచర్ క్యారెక్టర్ చుట్టూ ఉన్నటువంటి సీన్స్పై అభ్యంతరాలు రావడంతో హిట్ జోష్లో ఉన్న మూవీ టీంకు ఈ వివాదం కొత్త తలనొప్పిగా మారింది. అసలు సినిమాలో ఏముందంటే ప్రభుత్వ పాఠశాల, అక్కడి టీచర్, స్టూడెంట్స్ చుట్టూ కొన్ని సీన్స్ ఉన్నాయి. అయితే టీచర్ క్యారెక్టర్ను చూపించిన విధానంపైనే ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సీలేరు జెడ్పీ హై స్కూల్ పేరును సినిమాలో నేరుగా ఉపయోగించడంతో పాటు ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వేసుకునే యూనిఫామ్ను కూడా సినిమాలో చూపించారు. దీంతో ఈ సీన్స్ ఇప్పుడు మరింత చర్చకు దారితీశాయి. ముఖ్యంగా టీచర్లను అగౌరవపరిచేలా ఉన్న సీన్స్ను వెంటనే తొలగించాలంటూ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ స్కూల్ పేరు, విద్యార్థుల యూనిఫామ్ను చూపిస్తూ టీచర్ క్యారెక్టర్ను నెగిటివ్గా చూపించడం తమను బాధించిందంటూ అంటున్నారు. ఈ సీన్స్ వల్ల సమాజంలో టీచర్లపై తప్పుడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సీన్స్ తొలగించకపోతే నిరసనలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా చెబుతున్నారు. దీంతో ఇప్పుడు అందరి చూపు ఇరుముడి టీం వైపే ఉంది. ఇప్పటికే 100 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతున్న ఇరుముడికి ఈ వివాదం కొత్త ట్విస్ట్గా మారింది. మరి టీచర్ల అభ్యంతరాలపై మూవీ టీం ఎలా రియాక్ట్ అవుతుంది? వివాదం పెద్దది కాకముందే ఈ సీన్స్ను కట్ చేస్తారా, లేక సినిమాలో ఆ సన్నివేశాల ఉద్దేశం ఏంటో వివరిస్తారా అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే ఇప్పటి వరకు మూవీ టీం నుంచి దీనిపై ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు. మరి ఈ చిన్న వివాదం రవితేజ ఇరుముడి హిట్ జర్నీకి బ్రేక్ వేస్తుందా, లేక ఇదంతా కొన్ని రోజుల్లోనే సర్దుమణిగిపోతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.